నమస్కారం. ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి మరి ఈరోజు గాజోకులో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మనకి స్వాతంత్రం వచ్చిన ముందు ఏదైతే విభజన జరిగిందో విభజన కష్టాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి సుమారు 20 లక్షల మంది వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో ఉన్న ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి మరి వెళ్ళినటువంటి పరిస్థితి, అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అలాగే ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి కష్టాలు, త్యాగాలు ఇవన్నీ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది సుమారు 20 లక్షల మంది వరకు కూడా ఈ విభజన కష్టాలతో చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా తరాలకి, భవిష్యత్ తరాలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ మరి ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పాల్గొన్నాం. ఇందులో కుటుంబ నాయకులందరూ కూడా ఇది ఒక స్ఫూర్తిని నింపే విధంగా, భవిష్యత్తులో మన దేశం కోసం పాటుపడినటువంటి వారి త్యాగాల్ని గుర్తు చేసుకునే విధంగా, విభజన కష్టాలని గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళకి ఘన నివాళులు అర్పించే విధంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా, స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగాలను కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశం కోసం, సమాజం కోసం మేము ఎల్లవేళ్ళ కష్టపడతామని, ఆ త్యాగమూర్తులు ఎవరైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారో, దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేశారో, విభజన కష్టాలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారో, వారికి స్ఫూర్తిని మిగిల్చే విధంగా, ఉండే విధంగా మేము ముందుకు నడుచుకుంటాము, సమాజం స్థాపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.